అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువగా చర్చించుకుంటున్న విషయం ఏమిటంటే వాలంటీర్ల వ్యవస్థ. ఈ వాలంటీర్ల వ్యవస్థని కొనసాగిస్తారా లేదా అన్నది, అలాగే రాజీనామా చేయని వాలంటీర్లని కొనసాగిస్తారని, లేకుంటే మొత్తం ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ వదిలి కొత్తగా న్యూ జాయినింగ్ చేసుకుంటారని కూడా మనకి ఒక వారం రోజుల నుంచి గట్టిగానే ప్రచారం జరిగింది. అలాగే ఈ రోజున ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి ఒక కీలకమైన అప్డేట్ కూడా రావడం జరిగింది. ఆ కీలకమైన అప్డేట్లో ఇప్పుడున్న వాలంటీర్ల వ్యవస్థకి 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ కాబట్టి ఈ ఇళ్లను కూడా పొడిగించడం జరిగింది, అంటే ఎక్కువ పెంచడం జరిగింది. అలాగే వాలంటీర్ల జీతం 10,000 అన్నది కూడా మనకి తెలిసిన విషయమే. అలాగే ఈ వాలంటీర్ అనేది కూడా మార్పు చేస్తున్నారు. గ్రామ వార్డు వాలంటీర్ కూడా పేరు మార్పు కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలని మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసి మన ఛానల్ని కొత్తగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. పక్కనే బెల్ సింబల్ని మాత్రం ఖచ్చితంగా నొక్కనప్పుడు ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ మన ఛానల్ నుంచి మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే రావడం కూడా జరుగుతుంది. అలాగే నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లు అయితేనే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, వివరాల్లోకి వెళ్తే ఆంధ్రజ్యోతి పేపర్లో ఈరోజు ఒక ఆర్టికల్ రావడం జరిగింది ఈ వాలంటీర్ల వ్యవస్థ గురించి. ఈ ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఈ ఆర్టికల్ వచ్చేసి ప్రభుత్వానికి కొంచెం దగ్గరగానే ఉంటుంది. ఎందుకంటే ఈ ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ కొన్ని టీడీపీకి అనుసంధానంగానే పనిచేస్తాయంటే వారికి అనుకూలంగానే ఏదన్నా కానీ రాయడం కూడా జరుగుతుంది. అక్కడ జరిగే సమాచారం కూడా ఆ రెండు, అంటే ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ ఆ రెండు పేపర్స్కి ఛానల్స్కి కానీ ముందుగానే విషయం అనేది వారికి చేరవేరుస్తారు, అక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ అధికారులు కానీ. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ఆర్టికల్ ఏమి అంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాలంటీర్లు పేరు ఇప్పుడు మార్చడం జరుగుతుంది. అంటే ఇప్పుడు గ్రామ వార్డు వాలంటీర్లుగా ఉంది కదా, ఈ పేరు అనేది గ్రామ సేవక్ అలాగే వార్డు సేవక్, గ్రామాలలో పనిచేసే వాలంటీర్ లాగానే గ్రామ సేవక్ అని, అలాగే వార్డు పరిధిలో పనిచేసే వాలంటీర్లకి వార్డు సేవక్ అని పేరు కూడా పెట్టడం కూడా జరుగుతుందని అందులో రాయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు వాలంటీర్లకి 50 ఇళ్ళకి పరిమితికి మించి ఎక్కువగా ఉండేవి కాదు ఇంతకు ముందు, కానీ ఇప్పుడు 10,000 జీతం ఇస్తున్నారు కాబట్టి దాదాపు 50 నుంచి 100 ఇళ్ళు, ప్రతి గ్రామంలో 50 నుంచి 100 ఇళ్ళకి ఒక వాలంటీర్ కూడా నియమించే అవకాశం కూడా ఉన్నది. అలాగే ఇప్పుడు రాజీనామా చేయని వాలంటీర్లనే కొనసాగిస్తారని కూడా ఆ కీలక అప్డేట్లో రాయడం కూడా జరిగింది. ఇప్పుడు వాళ్ళే రాజీనామా ఎవరైతే చేయలేదో వారిని కొనసాగిస్తారు, కాకుంటే అందులో కూడా కొంతమందిని తీసివేయడం కూడా జరుగుతుందని అక్కడ పేర్కొనడం జరిగింది. అలాగే ఈ 10,000 జీతం అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం, కానీ ఒక ఆగస్టు లేదా సెప్టెంబర్ అక్టోబర్ నుంచి మినిమం అక్టోబర్ నుంచి 10,000 జీతం ఉండే అవకాశం కూడా ఉంటుందని కూడా అక్కడ పేర్కొనడం జరిగింది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరొకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, అలాగే మీ తోటి వాలంటీర్లకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.